హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు కౌముదికి చిత్రంగా. మనం ప్రీవియస్ ఎపిసోడ్ లో పాన్ స్ట్రైట్ గా ఎలా మూవ్ అవుతుంది, పాన్ డబుల్ స్టెప్ ఎప్పుడు వేస్తుంది, సింగిల్ స్టెప్ ఎప్పుడు వస్తుంది క్లియర్ గా తెలుసుకున్నాం. ఇప్పుడు మనం పాన్ క్యాప్చర్ ఎలా చేస్తుందో చూద్దాం. ఫర్ సపోజ్ వైట్ ప్లేయర్ పాన్ టు E4 ఆడితే, బ్లాక్ ప్లేయర్ పాన్ టు E5 ఆడారనుకున్నాం. ఫస్ట్ నోటేషన్స్ లో మనం తెలుసుకోవాల్సింది, పాన్ అనేది జస్ట్ పాన్ మూవ్ అయ్యే స్క్వేర్ యొక్క అడ్రస్ తో మాత్రమే చెప్తాం. ఫర్ సపోజ్ పాన్ ఏ ప్లేస్ కి వెళ్తుంది అనేది మాత్రమే మనం నోట్ చేస్తాం. లైక్ దిస్, సెకండ్ ర్యాంక్ లో ఉన్న పాన్ అనేది ఫోర్త్ ర్యాంక్ లోకి మూవ్ అయింది. సో మనం ఆ ఫోర్త్ ర్యాంక్ లోకి మూవ్ అయిన ఆ స్క్వేర్ యొక్క అడ్రస్ D4, సో D4 అని మాత్రమే నోట్ చేస్తాం. అండ్ కమింగ్ టు పాన్ క్యాప్చర్, పాన్ అనేది ఓన్లీ డయాగనల్ గా మాత్రమే క్యాప్చర్ చేయగలదు, స్ట్రైట్ గా క్యాప్చర్ చేయలేదు. ఫర్ సపోజ్ బ్లాక్ ప్లేయర్ D5 ఆడితే, వైట్ ప్లేయర్ స్ట్రైట్ గా క్యాప్చర్ చేయలేదు. ఓన్లీ వైట్ ప్లేయర్ పాన్ తో డయాగనల్ గా మాత్రమే క్యాప్చర్ చేయగలరు. అలానే బ్లాక్ ప్లేయర్ కూడా డయాగనల్ గా మాత్రమే క్యాప్చర్ చేయగలరు. అండ్ ఆల్వేస్ పాన్ అనేది ఫస్ట్ డబుల్ స్టెప్ వేసిన తర్వాత నెక్స్ట్ ఓన్లీ సింగిల్ స్టెప్స్ మాత్రమే మూవ్ అవ్వగలుగుతాం. డబుల్ స్టెప్స్ ఇంకా మూవ్ అవ్వలేదు. అది ఆల్రెడీ మనం తెలుసుకున్నాం. నెక్స్ట్ ఎపిసోడ్ లో పాన్ ప్రమోషన్ గురించి తెలుసుకుందాం. ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్ అండ్ కామెంట్. థ్యాంక్ యూ.